సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని ఆశిస్తాము. అందుకు మనమందరం ముందుండి వినాయక చవితిని సక్సెస్ఫుల్గా 12 3 రోజుల తర్వాత మనం టౌన్లో 5 రోజులకి ఏర్పాటు చేసుకొని అందరి మాతో పాటు మిగతా ఉద్యోగంతో పాటు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని కోరుతున్నాము. ఇందులో రీసెంట్గానే మనము ఒక వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. నిర్వాహకులతో పాటు అందరు అఫీషియల్ని కూడా చేర్చాలనుకుంటున్నాం. దీంతో పాటు మీ వైపు నుంచి మీకు రిక్వెస్ట్ చేయమంటే మీరు అర్థంగా ఎవరైతే క్రియేట్ చేస్తారో ఎవరైతే మనకు రిప్రజెంట్ చేస్తారో విగ్రహం పెట్టుకుంటారో వాళ్ళందరినీ గ్రూప్లో ఎప్పటికప్పుడు యాడ్ చేయండి. మనం ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే లాస్ట్ విగ్రహం అంచు దగ్గర వరకు చేరుతాయి. వాళ్ళు ఎట్లా చేస్తారనేది మనం ఏదైనా సూచనలు ఇస్తే వాళ్ళ దగ్గర చేస్తాయి. మనం కూడా ఈ కమిటీ తరఫు నుంచి కానీ మా వైపు నుంచి అఫీషియల్స్ నుంచి కానీ ఏదైనా సలహాలు ఇస్తే వాళ్ళ దగ్గరికి చేరుతాయి. తర్వాత మనం ఈ పీస్ కమిటీ పెట్టుకున్న సందర్భంగా పోలీస్ వైపు నుంచి అన్ని దాదాపు అందరికీ జాగ్రత్తలు తెలిసే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 15-25 దాకా మనము ఈ పాయింట్స్ ఐడెంటిఫై చేసినాము. ఇట్లా ఉంటే బాగుంటుంది, మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకురావాలి. మా వైపు నుంచి మీకు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే వినాయక చవితి రోజున వినాయక చవితి అంటే చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పండుగలో అందరూ పార్టిసిపేట్ అవుతారు. దాదాపు ఉదయం కొద్దిసేపు మధ్యాహ్నం వరకు పార్టిసిపేట్ అవుతారు. ఈవినింగ్ సాయంత్రం నుంచి రాత్రి 15-11 మనం చెప్పలే విగ్రహం పెట్టిన రోజు నుంచి 5 రోజులు కూడా. అట్లనే మనము ఈ పండుగ చేసుకునే టైంలో ముఖ్యంగా ఆడవాళ్ళకి మనం తెలియజేయాల్సింది మన వైపు నుంచి. ఇంట్లో ఏ సామాన్లు అంటే ఆ సామాన్లు వదిలేసి మిగా లేకుండా ప్రాపర్టీ వస్తువులను పెట్టుకొని ఇళ్ళలో పెట్టేసుకొని మన వాళ్ళు వచ్చేస్తుంటాం. ఏం కాలేదు, ఎక్కడ కూడా ఏం కాదు. దాదాపుగా అసందర్భం ఏదైనా జరిగినప్పుడు అనుకోని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు దొంగతనాలు జరిగేదానికి అవకాశం ఉంది. సో మనం విలువైన వస్తువులు వేసుకొని వచ్చినా కానీ లేకుంటే ఇంట్లో పెట్టించినా కూడా కొంచెం జాగ్రత్త అప్రమత్తతో ఉండాలి. మనం లాక్ చేసుకున్నామా లేదా, సెక్యూరిటీ ప్లేస్లో ఉన్నామా లేదా చూసుకోవాలి. మనకు టౌన్లో అయితేనే ఏమన్నా వేరే అవంతరం జరిగితే పల్లెల్లో అయితే దాదాపు జరగదు. ఏదేమైనా సరే ఈ పండుగ రోజు వాతావరణంలో విలువైన వస్తువులు పోయినాయి అని మన దగ్గర కంప్లైంట్ రాకుండా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారని ఆలోచిస్తాం. ఫస్ట్ ఆ సెకండ్ వన్ వచ్చేసి మనం విగ్రహాలు ఎక్కడైతే పెడతామో అందరికీ కూడా మీ అందరికీ తెలుసు, ఎవరికి ఆటంకం కలగని ఇబ్బంది కలగని ప్రదేశాల్లో మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎవరు కూడా మనకి ఏమి ఇబ్బంది కలిగించరు. అట్లాంటి ప్లేస్ని మీరు సెలెక్ట్ చేయాలి. మీరు వచ్చినప్పుడే మన కంపెనీ దగ్గరకు వస్తున్నాము, మీకు మా దగ్గరకు వస్తే కూడా మేము ప్రతి విగ్రహం పాయింట్ కూడా విజిట్ చేస్తున్నాము. అందరికీ కూడా ఇదే సలహా ఇస్తాం. ఎవరికి ఆటంకం కలగకూడదు, అందరికీ సెలబ్రేట్ ప్లేస్లో ఉండాలి. నెక్స్ట్ వన్ మనం ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్కరికి